రే, ఈ జనరేషన్ పిల్లకాయలంతా వేస్ట్ కదా, చదవను అంటారు. అదే మన తాతల కాలంలో కిలోమీటర్లు నడిచి నదులు దాటుకుంటూ వెళ్లి మరీ చదువుకున్నారు. మా తాత కూడా అంతే, మెరుగు పెట్టినప్పుడు ఆ వెలుతుల్లోనే 2-3 చాప్టర్లు చదివేసేవాడు. మా తాత నైట్ లో కుక్క కళ్ళలో వెలుతురు వస్తుంది కదా, ఆ వెలుతుల్లోనే చదువుకునేవాడు. మీరన్నా ఓకే, మా తాత రాత్రుల్లో లైట్ పురుగులు తిరుగుతాయి కదా, దానిలో చదువుకునేవాడు. తాతల కాలం గురించి వదిలే, మనం ఎట్లా చదువుకున్నాం ఆ టైంలో. నేనైతే వాచ్ లో వస్తుంటే ఆ వెలుతురులోనే చదువుకునేవాడిని. ఒరే, నేను 2 రాళ్ళు కొడుతుంటే ఆ వెలుతురు వస్తుంది కదా, దాంట్లో చదువుకునేవాడిని. మరి నేను మా ఇంట్లో టీవీ రిమోట్ కి ఒక లైట్ వస్తుంది కదా, దాంట్లో చదువుకునేవాడిని. ఏమైనా నేను రా బెస్ట్ అంటే, ఒక పుస్తకానికి అగ్గి పెట్టి దాంతో వచ్చే వెలుతురులోనే 3 పుస్తకాలు చదివేసేవాడిని. ఒక డౌట్ రా మచ్చా. ఏం డౌట్? మీ తాతకి నాన్నకి చదవడానికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక క్యాండిల్ కొనుక్కొని చదువు ఉండొచ్చు కదా. మరి మీ తాతకి నాన్నకి చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పగలు చదువుకొని ఉండొచ్చు కదా. నువ్వేంద్రా నవ్వుతున్నావు? మీ తాత నాన్న గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు చదువుకున్నదే లేదు, అబద్ధం చెబుతున్నాడు. ఉండే భూమి అంతా పంపు సెంటర్ దగ్గరే పనిచేసేవారంటగా.